ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది? ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ చేస్తుందా? ఇది చూడండి, మీరు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది. బట్ ఈ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఏడా చేస్తుంది చూడండి, ఇది దీనికి లొకేషన్ లేదు. రెసిస్టెన్స్ కాడ హెడ్ అండ్ షోల్డర్ రావాలి. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఏడు వస్తుంది, సపోర్ట్ కాడ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ట్రాప్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ట్రాప్. మార్కెట్ చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బేస్డ్ ఆన్ అందరికి ఎంట్రీ ఇప్పించి ఈ నుండి రివర్సల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. లెట్స్ సీ. ఇప్పుడు యాడ్ చేద్దాం దీన్ని, ఈడ్ నుండి ఈడ్ వరకు. ఓకే, వచ్చింది ఐఎఫ్సి. వస్తుంది ఐఎఫ్సి, ఎందుకు రాదు? దీని అమ్మ మరీ స్పీడ్గా పోతుంది, దీనికి ఆపేద్దాం. ఈడ్ నుండి ఈడికి పోయి వచ్చిందా ఇది ట్రాప్? ఏం చెప్పినా మీకు, అందరికి ఎంట్రీ ఇప్పిస్తుంది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, దానికి లొకేషన్ మ్యాటర్ ఉంటాయి. ఏడంటే ఆడ రాదు అది. ఇది సెంట్రల్ జోన్. సెంట్రల్లో ఎందుకు వచ్చింది ఇది? ఇది బ్రేక్అవుట్ కి పని చేస్తుంది. ఏమైంది ఇప్పుడు? హెడ్ అండ్ షోల్డర్ బేస్డ్ ఆన్ ఎంట్రీ అయిన, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ బేస్డ్ ఆన్ ఎంట్రీ అయిన వాళ్ళందరూ ఏం అయ్యారు? ట్రాప్ అయ్యారు. ఇదే మీరు తెలుసుకోవాల్సింది. సో ఎక్కడ పైసా పెట్టాలి అనుకున్న ముందు ఎక్కడ ఎందుకు పెట్టాలి అనడమే మోస్ట్ ఇంపార్టెంట్ బ్రదర్. దాని వెనక్కి రీజన్ ఏంటి అనడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే.